హలో చిల్డ్రన్. సో మన థర్డ్ వీడియో నేమ్డ్ రియాక్షన్స్ లో థర్డ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ లో వుడ్స్ రియాక్షన్, ఫిట్టింగ్ రియాక్షన్, వుడ్స్ ఫిట్టింగ్ రియాక్షన్. అండ్ మన సెకండ్ వీడియోలో రెమర్ రెమన్ రియాక్షన్, కోల్డ్స్ రియాక్షన్. అండ్ ఇది మన థర్డ్ వీడియో. ఈ థర్డ్ వీడియోలో నేను మీకోసం తెచ్చాను, ఏదో పునుగులు బజ్జీలు తెచ్చినట్టు ఏం తెచ్చారు మేడం అనకండి. ఈ నేమ్డ్ రియాక్షన్స్ అంత ఇంపార్టెంట్ అనమాట. సో మళ్ళీ 3 సీక్వెన్స్ లో ఉంటాయి. అవి ఫస్ట్ వన్ డైఅజోటైజేషన్. అమ్మా ఇది ఎక్కడా వినలేదే సరిగ్గా అనుకోవచ్చు. డైఅజోటైజేషన్ ఎంత సింపుల్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. సెకండ్ దీనికి సీక్వెన్స్ గా ఉండేది శాండ్ మేయర్ రియాక్షన్. థర్డ్ వన్ గ్యాటర్మన్ రియాక్షన్. ఈ రెండు రియాక్షన్స్ కొంచెం వినే ఉంటారు. అండ్ ఫస్ట్ రియాక్షన్ ఎంత సింపుల్ అంటే చూపిస్తారు. సో మన ఈ 3 రియాక్షన్స్ మళ్ళీ నోట్ డౌన్ చేసుకున్నారు కదా. సో ఫస్ట్ వన్ డైఅజోటైజేషన్. అండ్ ఈ 3కి సిమిలారిటీ మూడింటికి ఒకేసారి రాస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ డైఅజోటైజేషన్ అంటున్నా. డైఅజోటైజేషన్ అనగానే మనకి గుర్తు రావాలి ఎనిలీన్. బెంజీన్ కి NH2, బెంజిన్ కి OH పెడితే ఫినోల్, బెంజిన్ కి NH2 పెడితే ఎనిలీన్. ఎనిలీన్. when aniline is treated with concentrated HNO2 at 0 to 5 degrees centigrade. 0 to చాలా లీస్ట్ టెంపరేచర్. ఎనిలిన్ HNO2 అనేది మనకి నేచర్ త్వరగా ఎగ్జిస్ట్ అవ్వదు ల్యాబ్స్ లో, అందుకని మన టెంపరేచర్ 0 to 5 degree centigrade తీసుకుంటాం. కాన్సన్ట్రేటెడ్ HNO2 at 0 to 5 degree centigrade ఆర్ NaNO2 plus HCl. దీని ప్లేస్ లో ఇదైనా తీసుకోవచ్చు. మనకి ఫామ్ అవుతుంది బెంజీన్ డైజోనియం క్లోరైడ్. బెంజీన్ పైన N2Cl, బెంజీన్ డైజోనియం క్లోరైడ్. బెంజీన్ డైజోనియం క్లోరైడ్. దట్స్ ఇట్. డైఅజోటైజేషన్ అంటే ఏంటంటే ఇంతే. when aniline is treated with concentrated HNO2 at 0 to 5 degree centigrade forms benzene diazonium chloride is called diazotization. Clear? So దీనికి సిమిలర్ గా శాండ్ మేయర్ రియాక్షన్ అన్నాం. సెకండ్ రియాక్షన్ ఏంటి? శాండ్ మేయర్ రియాక్షన్. ఇసకల రాజు శాండ్ మేయర్ రియాక్షన్. క్లియర్? సో ఇక్కడి వరకు నేను ఏం అరేంజ్ చేయట్లేదు. డైఅజోటైజేషన్ కంటిన్యూషన్ ఏ శాండ్ మేయర్ రియాక్షన్. ఎప్పుడైతే మనం ఈ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ని ప్రిపేర్ చేసామో, ఈ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ని Cu2Cl2 క్యూప్రస్ క్లోరైడ్ ఓవర్ HCl forms chlorobenzene. Cuprous chloride over HCl forms chlorobenzene. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? శాండ్ మేయర్ రియాక్షన్ ద్వారా మనం ఏం ప్రిపేర్ చేస్తున్నాం? ఎరైల్ హాలైడ్స్. వన్ ఆఫ్ ది యూజ్ ఏంటి? శాండ్ మేయర్ రియాక్షన్ ద్వారా మనం ఏం ప్రిపేర్ చేస్తున్నాం? ఎరైల్ హాలైడ్స్. అవి కూడా ఎటువంటి ఎరైల్ హాలైడ్స్? కేవలం క్లోరోబెంజిన్ అండ్ బ్రోమోబెంజిన్. క్లోరోబెంజిన్, ఐడోబెంజిన్, నన్న. క్లియర్? సో శాండ్ మేయర్ రియాక్షన్ అర్థమైంది కదా. ఏం చేసాం? డైఅజోటైజేషన్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ వరకు సేమ్. తర్వాత దాన్ని క్యూప్రస్ క్లోరైడ్ ఓవర్ HCl చేస్తే హిట్ చేస్తే క్లోరోబెంజిన్. నెక్స్ట్ థర్డ్ వన్ గ్యాటర్మన్ రియాక్షన్. థర్డ్ వన్ NH2. నేను దీన్ని ఏం ఎరేజ్ చేయట్లేదు, ఫస్ట్ నుంచి ఎలా ఉందో అలాగే ఉంది, జస్ట్ దాని ఎక్స్టెన్షన్ గ్యాటర్మన్ రియాక్షన్. సో ఈ గ్యాటర్మన్ రియాక్షన్ లో కూడా సేమ్ డైఅజోటైజేషన్ వరకు కామన్. ఇన్స్టెడ్ ఆఫ్ క్యూప్రస్ క్లోరైడ్ పుట్ కాపర్ పౌడర్
ఓవర్ HCl ఏం ఫామ్ అవుతుంది? క్లోరోబెంజిన్. ఏమన్నా చేంజ్ చేశానా? శాండ్ మేర్ కి గ్యాటర్మన్ కి ఇంత కూడా తేడా లేదు, మాక్సిమం సేమ్. జస్ట్ క్యూప్రస్ క్లోరైడ్ ప్లేస్ లో నేను పెట్టాను కాపర్ పౌడర్. దట్స్ ఇట్, దట్ ఈస్ ఫార్మ్స్ క్లోరోబెంజిన్. మాకు బ్రోమోబెంజిన్ కావాలి మేడం అంటారా? కాపర్ పౌడర్ ఓవర్ HBr పెట్టండి, ఇక్కడ బ్రోమోబెంజిన్ రాయండి. క్లియర్? సో మాక్సిమం సిమిలర్ ఈ 3 రియాక్షన్స్. సో ఈ 3 రియాక్షన్స్ మీరు ఒక సీక్వెన్స్ లో చదువుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి శాండ్ మేర్ చదివి, నెక్స్ట్ కోల్స్ చదివి, మళ్ళీ గ్యాటర్మన్ చదివి, రేమర్ చదివి, ఇలా అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టు చదవకుండా మీకోసం నేను సీక్వెన్స్ లో అందిస్తున్నాను. ఈ సీక్వెన్స్ లో చదవండి, ఎగ్జామ్స్ ని క్రాక్ చేయండి. ఆల్ ది బెస్ట్.